హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో అభ్యసన సిద్ధాంతాలలో తారండైక్ ప్రతిపాదించిన యత్న దోష అభ్యసన సిద్ధాంతం గురించి 25 ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. ఇందులో ప్రీవియస్లో అడిగిన టెట్ బిట్స్ని కూడా కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఉద్దీపన ప్రతిస్పందన మధ్య ఏర్పడే అభ్యసన సిద్ధాంతాలు, సంసర్గవాద సిద్ధాంతాలు. నెక్స్ట్, క్రింది వాటిలో సంసర్గవాద సిద్ధాంతం కానిది. సో సంసర్గవాద సిద్ధాంతాలు: యత్నదోష అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన సిద్ధాంతము. సో సంసర్గవాద సిద్ధాంతం కానిది అంతర్దృష్టి అభ్యసనము. నెక్స్ట్, యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త తారండైక్. నెక్స్ట్, ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని దేనికి పేరు? యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి పేరు. నెక్స్ట్, ఎనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త తారండైక్. నెక్స్ట్, తారండైక్ ఎన్ని అభ్యసన నియమాలను రూపొందించాడు? 3 అభ్యసన నియమాలను రూపొందించాడు. నెక్స్ట్, తారండైక్ రూపొందించిన అభ్యసన నియమం కానిది. సో అభ్యసన నియమాలు: సంసిద్ధత నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమము. సో అభ్యసన నియమం కానిది అంటే సంబంధిత నియమం కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, హెర్బార్ట్ పాఠ్య ప్రణాళికలో మొదటి సోపానం తారండైక్ యొక్క ఏ నియమమును తెలుపుతుంది? సంసిద్ధత నియమమును తెలుపుతుంది. నెక్స్ట్, శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వత ఉంటేనే అభ్యసనం జరుగుతుందని తెలిపే తారండైక్ నియమము సంసిద్ధత నియమం. నెక్స్ట్, ప్రేరణను కలిగించడం, ప్రేరణను క్రమబద్ధంగా పాఠ్యాంతరం వరకు కొనసాగించడం అని తెలిపే తారండైక్ నియమము సంసిద్ధత నియమము. నెక్స్ట్, పునఃస్మరణ, పునశ్చరణ, పునరభ్యసనంను ప్రోత్సహించే నియమము అభ్యాస నియమము. నెక్స్ట్, సాధనమున పనులు సమకూరు ధరలోన అనే నానుడికి సరిపోయే తారండైక్ నియమము అభ్యాస నియమము. నెక్స్ట్, ఇంటి పనిని ప్రోత్సహించే తారండైక్ నియమము అభ్యాస నియమము. నెక్స్ట్, విద్యార్థికి ఇచ్చే నియోజనాలను పూర్తి చేయడం వల్ల అభ్యసనం పెరుగుతుంది అని చెప్పే తారండైక్ నియమము అభ్యాస నియమము. నెక్స్ట్, తారండైక్ ప్రతిపాదించిన నియమాలలో అత్యంత ప్రాధాన్యం గల నియమము ఫలిత నియమము. నెక్స్ట్, బహుమతులు, పొగడ్తలు, ప్రశంసలను ప్రోత్సాహకాలుగా కలిగి ఉండే నియమము ఫలిత నియమము. నెక్స్ట్, నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ నందు ఇమిడియున్న తారండైక్ నియమము ఫలిత నియమము. నెక్స్ట్, గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలము కానీ నీరు తాగించలేము కదా అనే సామెతకు ఆధారం సంసిద్ధత నియమం. నెక్స్ట్, ఎనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతము యత్నదోష అభ్యసన సిద్ధాంతము. నెక్స్ట్, ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం జరుగుతుంది అని చెప్పినవారు తారండైక్. నెక్స్ట్, తారండైక్ ప్రకారం ఈ నియమం ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది అభ్యాస నియమము. నెక్స్ట్, జాయ్ఫుల్ లెర్నింగ్ ఏ అభ్యసన నియమాన్ని ప్రోత్సహిస్తుంది? సంసిద్ధత నియమాన్ని ప్రోత్సహిస్తుంది.
నెక్స్ట్ పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడినప్పుడు సంతృప్తికరమైన స్థితి ఏర్పడితే ఆ సంధానం పటిష్టమవుతుంది. ఇది ఈ నియమానికి చెందుతుంది, ఫలిత నియమానికి చెందుతుంది. నెక్స్ట్ ఒక విద్యార్థి గణితంనకు సంబంధించిన ఇంటి పనిలో మొదట 3 లెక్కలను చేయలేకపోయాడు. తర్వాత ఉన్నవి తను చేయగలిగినవి అయినా చేయలేదు. దీనికి కారణాన్ని వివరించే అభ్యసన నియమం, సంసిద్ధత నియమం. నెక్స్ట్ ఈ అభ్యసన నియమం ఒక ప్రవర్తనకు సంతృప్తి పొందుట వలన కలిగిన అనుభూతి వలన ఆ ప్రవర్తన క్రమాన్ని మళ్ళీ ప్రదర్శించుటకు పెంపొందిస్తుందని చెబుతుంది. ఫలిత నియమం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.